హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హద్దులున్నాయి జాగ్రత్త నావల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఇబ్బందికరమైన సన్నివేశం. నేను గొంతు సవరించుకొని ఎదురుగుండా ఉన్న మంచినీళ్ళ గ్లాస్ అందుకొని ఓ గుటక వేశాను. అలా మొదలైంది ఈ రకమైన జీవితం. మళ్ళీ ఓ నెలకల్లా నా భర్త ఇంకోడిని తీసుకొచ్చి వాడు బిజినెస్లో నన్ను పార్ట్నర్గా చేర్చుకుంటానంటున్నాడు, నువ్వు ఒక్కసారి వాడి కోరిక తీర్చు అంటూ ఒత్తిడి చేశాడు. నేను ఆ సంసారపు ముసుగులో జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టలేక అంగీకరించలేక అతన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక తెలిసింది ఒంటరిగా నిరాధారంగా బ్రతుకుతున్న స్త్రీ జీవితం ఎంత అలుసో. హౌస్ ఓనర్ దగ్గర నుండి పచారీ కొట్టివాడి వరకు అదే కోరసాగారు. అప్పట్లోనే గురుమూర్తి దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాను. ఆయన ఉద్యోగం ఇచ్చాడు. కొన్నాళ్లకి ఒకనాడు ఏకాంతంలో తన భార్య వల్ల తనకు సుఖం లేదని తన కోరిక తీర్చమని అడిగేశాడు. నేను ఆలోచించాను. ప్రతివాడు అదే కోరిక కోరుతున్నప్పుడు కాస్త స్తోమతున్నవాడైతే ఇంకోడికి లొంగాల్సిన అవసరం ఉండదు కదా అని ఒప్పేసుకున్నాను. ఆయన నాతో రకరకాలుగా తన కోరిక తీర్చుకుంటాడు. పెద్దతనం వల్ల ఆయన శరీరం సాధారణంగా సహకరించదు. అక్కడ ఉద్యోగం చేయాలంటే ఆ కష్టం భరించక తప్పడం లేదు. అక్కడ మానేసినా ఇంకో చోటైనా ఇంతేనేమో అనిపిస్తుంది. అలా అని అందరూ ఆడవాళ్ళు ఇలాంటివి చేయాల్సి వస్తుందని నా ఉద్దేశం కాదు. కానీ నాలాంటి మొగుడు వదిలేసిన ఒంటరి ఆడది అంటే ప్రతివాడికి చులకనే. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇంతలో ఏవో రోగాలు అంటించుకొని నా మొగుడు వచ్చాడు. అతని సామర్థ్యానికి అతనికి లేని వ్యసనాలు లేవు. ఇంట్లోకి రానివ్వకపోతే తాగి ఇంటి ముందు నిలబడి నా జీవితాన్ని బూతులతో బయట పెడతాడు. అందుకే లోనికి రానిచ్చాను. నా శరీరంతో వ్యాపారం చేయడానికి చూస్తే గురుమూర్తి గారు పోలీస్ సాయంతో మెత్తగా తన్నించారు. ఆయన అండ నాకు ఉందని తెలిసి కాస్త అణిగి ఉంటున్నాడు. లేకపోతే మళ్ళీ యథేచ్ఛగా నా శరీరాన్ని బేరం పెట్టేవాడు. ఆశ్చర్యంగా ఉందా? రక్షించాల్సిన భర్త నుండే నా శీలానికి రక్షణ లేక రక్షక భటుల సహాయం కోరాల్సి వచ్చింది. ఇటువంటి కథలు భర్త చాటు సంసారం చేసుకునే ఏ స్త్రీకి చెప్పినా చెడి కట్టుకథలు చెప్తోంది అని ఈసడిస్తుంది. కానీ నేను పడుతున్న మనోవేదన అర్థం చేసుకోదు. అర్థం కాకపోయినా పర్వాలేదు. నా గురించి మరో 2 జోడించి సూదుల్లాంటి మాటలతో చూపులతో కొళ్ళబొడుస్తారు. అందుకే ఈ మొగుడు అనేవాడిని భరిస్తూ ఈ నల్లపూసలు మెట్టెలతో బాబు కోసం ఈ బాధలన్నీ భరిస్తూ బ్రతికేడుస్తున్నాను. కనీసం నీకైనా నా బాధ చెప్పుకోవాలనిపించింది. సుమతి, ఎందుకో నిన్ను చూడగానే ఇలాంటి చెల్లెలుంటే బాగుండు అనిపించింది అంది కన్నీళ్లతో అనసూయ. ఆ అందమైన కళ్ళల్లో కన్నీళ్లు. బొమ్మని చేసి ప్రాణం పోసి ఇష్టం వచ్చినట్లు ఆడే ఆ పైవాడిని అనాలి. నాకు దూరమైన సుందరమైన ఆనందకరమైన సంసార జీవితాన్ని ఆమె అనుభవిస్తోందని ఊహించాను. ఆ చెవి జూక ఊగుతున్నప్పుడు, ఆ ముంగుర్లు నుదుటి మీద అల్లనల్లన ఆడినప్పుడు, ఆ చిక్కిరి నొక్కులు పడి మెరిసినప్పుడు ఓ అందమైన యువకుడు ఆ సౌందర్యాన్ని గ్రోలుతూ రసవృష్టిలో తేలియాడతాడని, ఆమెను పరయిష్టిని చేస్తాడని అనుకున్నాను. కానీ ఆ కళ్ళ కింద వలయాలు, మనసులోని నైరాశ్యం నా కంటపడిన వేళ భరించలేకపోతున్నాను. నాకు భర్త వల్ల ధనం ఉంది, సంతానం లేదు. ఆమెకు సంతానం ఉంది, ధనం లేదు. కామన్గా ఇద్దరికీ సుఖం లేదు. ఒకే బోటులో ప్రయాణం సాగిస్తున్న సహ ప్రయాణికులం. ఆమెను అప్రయత్నంగా దగ్గరకు తీసుకున్నాను. పునీతని కలవాలి, క్లాస్ ఎప్పుడవుతుంది అడిగింది ఆవిడ. వయసు 40 పైనే ఉండొచ్చు. కానీ డబ్బు పోషణ వల్ల ఆరోగ్యంగా స్టైల్గా కనిపిస్తోంది. క్లాస్ అయిపోయింది, వచ్చేస్తుంటుంది అన్నాను. ఆవిడ లేత కనకాంబరం రంగు ప్లెయిన్ సిల్క్ శారీ కట్టుకొని భుజాల మీదుగా షాల్ కప్పుకొని ఉంది. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే బాడీ అనే షేప్స్ చెప్తున్నాయి. ఆవిడ ఖాళీ స్లిప్పర్స్ నుండి వెనిటీ బ్యాగ్ వరకు చాలా ఖరీదుగా ఉన్నాయి. ఆవిడలో చాలా ఆకర్షణ ఉంది. ముఖ్యంగా ఆ కంఠం ఎంత స్వీట్గా ఉందంటే ఇంకోసారి మాట్లాడితే బాగుండు అనిపించింది. ఆవిడ చాలా అసహనంగా అటు ఇటు పచార్లు చేయసాగింది. కూర్చోండి మేడం అన్నాను. ఆవిడ నోరు విప్పలేదు. తల ఆడించి ఊరుకుంది. క్లాస్ అయిపోయి స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. హాయ్ మమ్మీ అంటూ పునీత ఆవిడ దగ్గరకు వచ్చింది. నాకు అదేదో టాయిలెట్ సోప్ అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది. ఆవిడ ఆమెకు అక్కన్నా కూడా నమ్మొచ్చు. ఎంతసేపు అయిందమ్మా వచ్చి అడిగింది పునీత. జస్ట్ 10 minutes అందావిడ. వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళలా కాకుండా స్నేహితుల్లా చేతులు పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఏమిటలా చూస్తున్నావు అడిగింది అనసూయ. పునీత వాళ్ళ మమ్మీ వచ్చారు అన్నాను. అహల్య గారా అంది. ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించి నీకు తెలుసా అన్నాను. అనసూయ నా వంక విచిత్రంగా చూస్తూ
ప్రఖ్యాత సింగర్ ఆవిడ. మన చిన్నప్పుడు చాలా సినిమాల్లో కూడా ప్లేబ్యాక్ పాడింది. ఆ పేరు వినలేదు అంది. నాకు అహల్య పేరు ఎక్కడ విన్నానో గుర్తొచ్చి చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అది సంగతి, అందుకే ఆ వాయిస్ అంత స్వీట్గా ఉంది అన్నాను. ఆవిడ ఆ వరాన్ని మనకి దూరం చేసేసి చాలా సంవత్సరాలు అయింది అంది అనసూయ. ఏం అన్నాను. ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్ రఘురామ్ ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆవిడ పాడడం మానేసింది. పునీత వాళ్ళ అమ్మాయే. నేను మొదటిసారి ఆవిడ్ని చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో తెలుసా? పరిగెత్తుకెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అంది. నేను ఈ సంగతి మాధవికి ఉత్తరం రాయాలి అనుకున్నాను. జీవితంలో గొప్ప వ్యక్తుల్ని కలుసుకోవడం, కొత్త ప్రదేశాలకి వెళ్ళడం దైనందినాల్ని ఉత్సాహభరితం చేస్తాయి. ఒకే రకమైన వంట చేసుకుని తింటూ, ఒకే రకమైన పని చేస్తూ ఒకేలా రోజులు దొర్లించేసే వాళ్లే మన దేశంలో ఎక్కువ శాతం. ఇతర దేశాల్లో సంసారం కూడా ఒకే విధంగా ఉండకుండా చూసుకుంటారు. మరీ అచంచలంగా ఉండకుండా చూసుకుంటారు. మరీ అంత చంచలంగా ఉండకపోయినా కొంతైనా వెరైటీ ఉండాలి. ఏమిటో ఆలోచన? మొహం ముందు చిటికలేస్తూ అడిగింది అనసూయ. ఎంత అందమైన స్త్రీ అయినా, ఎంతటి ప్రతిభ కలిగిన మనిషి అయినా వివాహం అవగానే భర్త అనే వ్యక్తి చేతిలోని మంత్రదండం ఎటు తిప్పితే అటు వంగిపోవాల్సిందేనా? 3 ముళ్లతో అన్నేళ్ల జీవితాన్ని పూడ్చిపెట్టి కొత్త జన్మ ఎత్తాల్సిందేనా? బాధగా అన్నాను. అనసూయ నా వైపు కొత్తగా చూస్తూ, సుమతి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ మాటలు వింటూ ఉంటే చాలా లోతుగా అనిపిస్తున్నాయి అంది. అవును, నిండా మునిగాక లోతుగాక ఏమిటి అన్నాను. నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఆర్ యూ హ్యాపీ అని అడిగింది. నాకు నవ్వొచ్చింది. అలా అడిగి సస్పెన్స్ తీస్తే 80% మంది నో అనే చెప్తారు అన్నాను. నీ అడిగేది నీ సంగతి, గట్టిగా అంది అనసూయ. ఏమున్నది చెప్పుకోవడానికి? నవ్వేసి ఊరుకున్నాను. అహల్య పాడకపోయినా పర్వాలేదు, భర్త కోటీశ్వరుడు. నువ్వు ఈ ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, మీ మామగారికి బోలెడు ఆస్తి ఉంది. కానీ నాకు అలా కాదు. ఈ ఉద్యోగం పోతే బాబుకి పాలు కూడా కరువే, బాధగా అంది అనసూయ. ఆమె దృష్టిలో ఆర్థిక బలం ఒక్కటే మనిషి బ్రతకడానికి ముఖ్యం, మిగతావి పెద్ద లెక్క కాదు. కానీ ఆ డబ్బు వచ్చాక మిగతా వెలితిలు ఎంతటి నైరాశ్యాన్ని నింపుతాయో తెలుస్తుంది. నాకైతే రాను రాను ఈ ఆడంబరాలు అలంకరణలు మానేసి ఓ కాషాయం కట్టుకు తిరగాలనిపిస్తోంది. జ్ఞానం పెరిగితే మనిషి వైరాగ్యంలో పడతాడు. కష్టానికి అంతులేకపోతే మనిషి నైరాశ్యంలో పడతాడు. జ్ఞానం చాలా పెద్ద కష్టం. అదంతా నీ అజ్ఞానం. మొగుడితో స్త్రీ జీవితం మొదలవలేదు, మొగుడితో సమాప్తం అవడానికి అంటూ నా మాటల్ని కొట్టిపారేసింది మాధవి. తలంటి పోసుకున్న దాని జుట్టుని పాయలుగా విడదీసి చిక్కు తీస్తూ ఎన్ని కష్టాలు పడినా అనసూయ భర్తని వదల్లేదు. అహల్య ఎంతటి పేరు ప్రఖ్యాతులు గడించినా భర్తని ఎదిరించి కెరీర్ బిల్డ్ చేసుకోలేదు. ఎందుకని అన్నాను. దే ఆర్ పారాసైట్స్. ఏదో రోజులు హాయిగా నీడపట్టున గడిచిపోతున్నాయి కదా అని నత్తగుల్లల్లా బ్రతికే పరాధార తత్వం. బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అలా పడుండదు, ఆవేశంగా అంది. అదెప్పుడు అంతే, జాలి పడాల్సిన చోటల్లా ఆవేశపడుతుంటుంది. నువ్వే ఓ నిమిషం ఆలోచించుకో. గురిమూర్తిలా ఏసీ కారులో తిప్పేవాడు దొరకకపోతే అనసూయ ఎక్కడో ఇంకో చోట వంటలైనా చేసుకుని నీతిగా బ్రతికేదా? కానీ ఈ దారిలో ఆమెకు సుఖం ఉంది. మ్యాచింగ్ నగలు, చీరలు అన్నీ అమరిపోతున్నాయి. ఆత్మవంచన చేసుకోగలిగితే సుఖంగా బ్రతికేయవచ్చు. మనిషికి వ్యక్తిత్వం ఉంటేనే పెద్ద కష్టం అంది. మరి అహల్య కూడా అంతేనంటావా? ఆమెకు పాపులారిటీ క్రైసిస్ లేదా? నగలు, చీరలు, లగ్జరీస్ చాలా అన్నాను. ఏ స్త్రీకైనా కష్టపడకుండా కూర్చోబెట్టి పెట్టేవాడుంటే చాలనిపిస్తుంది. ఎటొచ్చి వీళ్ళని కాస్త కదిపితే మాత్రం తమలోని సృజనాత్మకతని చంపేస్తారని, తమ నిరాసక్తతకి అదే కారణమని పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, కోపంగా అంది. దాని కోపం చూస్తుంటే నాకు నవ్వొచ్చింది. రేపు పెళ్ళైతే ఇదేం చేస్తుందో. మధు, ఇలా నీ దగ్గర ఉండడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది తెలుసా? ఆనంద్కి కానీ అత్తయ్య మావయ్యకి కానీ చెప్పకుండా నిన్ను చూడాలనిపించగానే బయలుదేరి వచ్చేశాను అన్నాను. ఎదుగుతున్నావన్నమాట, తృప్తిగా అంది. కలెక్టర్ అయితే తప్ప పెళ్లి చేసుకోవన్నమాట అన్నాను. చిరాగ్గా కనుబొమ్మలు చిట్లించకుండా చిన్నగా నవ్వింది. ఇట్స్ ఎ గుడ్ సిమ్టమ్. ప్రేమలో పడ్డావా? చిన్నగా చెంప మీద దువ్వెనతో కొట్టి అడిగాను. ప్రేమ లాంటి పెద్ద మాటలెందుకు గాని ఒక వ్యక్తి నన్ను చాలా బలంగా ఆకర్షిస్తున్నాడు అంది. ఎవరే? కుతూహలంగా అడిగాను. ప్రదీప్ అంది. నాకు నిద్ర పట్టడం లేదు. పక్కనే పడుకున్న మాధవి ఆదమరిచి నిద్రపోతోంది. దాని ముఖంలో ప్రశాంతత చూస్తుంటే నాకు ప్రదీప్ తెలుసని చెప్పకపోవడం మంచిదేనేమో అనిపిస్తోంది. కానీ అది నా బహిప్రాణం. దాని దగ్గర ఇది దాచిపెట్టాల్సిన విషయమా?
ఊరు, చేసే పని అన్నీ అడిగి ఆ ప్రదీప్ ఈ ప్రదీప్ ఒక్కడేనని కన్ఫర్మ్ చేసుకున్నాను. నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని ఆరు బయటకొచ్చాను. ప్రదీప్ గుర్తొచ్చాడు. ఎంత సమ్మోహనమైన రూపం, ఆకర్షణీయమైన నవ్వు, మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వ్యక్తిత్వం. మాధవి అతన్ని ఎలా భరిస్తుంది? అతను ఒకే స్త్రీకి సొంతమయ్యే వ్యక్తి కాదు, నిరంతరం ప్రేమికుడు, నిత్యాన్వేషి. అసలు మాధవికి ఎలా పరిచయం అయ్యాడో? అదంతా చాలా విచిత్రంగా జరిగిందిలే, నవ్వుతూ అంది మాధవి. నాకు వెంటనే ప్రదీప్ మొదటిసారి నన్ను కలిసి మాట్లాడినప్పుడు నేను పొందిన అలజడి గుర్తొచ్చింది. హీ ఈజ్ ఎ మ్యాగ్నెట్, మాధవి చెప్తోంది. నీలిమ మ్యారేజ్ వాళ్ళ పల్లెటూరులో జరిగిందిగా. ఇతను అప్పుడు బస్సులో నా పక్క సీట్లో ప్రయాణం చేస్తున్నాడు. చేతిలో డెబోనేర్ మ్యాగజైన్ ఉంది. అది చూస్తూ మధ్య మధ్యలో నవ్వుకుంటున్నాడు. ఆ పరిస్థితి ఎంత ఆక్వర్డ్గా ఉంటుందో ఊహించుకో. కాస్త తల పక్కకి తిప్పినా ఆ బొమ్మలు కనిపించి ఇబ్బందిగా ఉంది నాకు. ఆ న్యూడ్ ఫోటోలకేసి అతను తదేకంగా చూడడం గమనిస్తే నాకు ఒళ్ళు మండిపోతోంది. అసలు నన్నే బట్టలు విప్పి నిలబెట్టినట్లు రోతగా అనిపించింది. లుక్ మిస్టర్, నలుగురిలో ఉన్నప్పుడు చూడాల్సిన మ్యాగజైన్ కాదిది. లోపల పెట్టేస్తే మంచిది, వీలైనంత పొలైట్గా చెప్పాను. అతను తల తిప్పి ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరికి మంచిది కాదు, మీకేమైనా అవుతుందా అని అడిగాడు. నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. సివిలైజ్డ్గా బిహేవ్ చేయండి అన్నాను. అతను కోపంగా, పొగ తాగరాదు, చేతులు బయట పెట్టరాదు అని రాసుంది, కానీ మీకు ఇష్టమైన పుస్తకాలు చదవకండి, చూడకండి అని ఎక్కడా రాసలేదే, ఎందుకు చూడకూడదు అన్నాడు. అయినా చూడకూడదు, పక్కన ఒక స్త్రీ కూర్చుని ఉండగా మీరు ఆ ఫోటోలు ఎలా చూస్తారు అన్నాను ఆవేశంగా. అంటే ఆ స్త్రీని చూస్తూ కూర్చోవాలా అడిగాడు. అతని మొహంలోని వెక్కిరింతకి నాకు కాలింది. పక్కనున్న స్త్రీని చూస్తూ కూర్చోవడానికి అదేం మీరు టికెట్ కొనుక్కున్న సినిమా కాదు అన్నాను. అప్పటికే ఒకరిద్దరు వినోదంగా దగ్గరగా వంగి మరీ ఈ గొడవ వింటున్నారు. అసలు నేను ఈ బొమ్మలు చూస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? పాయింట్కి వచ్చినట్లు ఖచ్చితంగా అడిగాడు. అది నాకు ఇబ్బందిగా ఉంది అనేశాను. మీ మానసిక సమస్యకు నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు. ఒకరిద్దరు పక్కున నవ్వారు. షటప్, గట్టిగా అరిచాను. కండక్టర్ ఈ గొడవకి దగ్గరగా వచ్చి ఏమైంది సార్ అని అడిగాడు. ఏం లేదు అని తల తిప్పుకున్నాను. నువ్వే చెప్పు బాయ్. ఈ బొమ్మలున్నాయని ఈ మ్యాగజైన్ కనవద్దంటుంది. ఆమె ఇష్టం ఏంటి? మీ బస్సులో అటువంటి రూల్స్ ఏమీ లేవు కదా. నగ్నంగా ఉన్న స్త్రీ పురుషుల ఫోటోని తీసి కండక్టర్కి చూపిస్తూ అన్నాడు. కండక్టర్ మొహంలోకి నవ్వొచ్చింది. ఇటీ సార్ అని చెయ్యి చాపాడు. తప్ప ముందు చెప్పు అన్నాడు అతను. కాదు కానీ లేడీస్కి చూడనీకి సిగ్గైతదిలే, అతను జ్ఞానిలా చెప్పాడు. నేను ఆమెను చూడమనలేదు, ఒట్టు తల మీద చేయి పెట్టుకొని అన్నాడు. నువ్వు చూడమనుకున్నా కనిపిస్తుంది కదా అన్నాడు కండక్టర్. నేను నా ఒడిలో భగవద్గీత పెట్టుకుని చదివితే వంగి చదివేదా, కనిపించేదా అడిగాడు కవ్విస్తున్నట్లు. ఈసారి ఆడవాళ్లు కూడా పగలబడి నవ్వారు. ఇట్స్ టూ మచ్, మీరింకా ఈ గొడవ ఇక్కడ ఆపకపోతే చాలా దూరం వెళ్తుంది. మీ మీద ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో కంప్లైంట్ చేస్తాను అన్నాను. ఒక అమాయకుడు బస్సులో పత్రిక చదివితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? విన్నారా మీరంతా అన్నాడు. ఇదెక్కడ విపరీతం తల్లి, అతని దోవన అతను చదువుకుంటాడు, నీ దోవన నువ్వు నిద్రపో లేదా ఇంకేదైనా చెయ్యి, అంతేకాని ఇంత గొడవ అన్నాడు వెనక సీట్లోని ముసలాయన. అసలేం జరిగిందంటే నేను చెప్పబోయాను. నువ్వు మాట్లాడిన మొదటి అక్షరం నుంచి నేను విన్నాను, చెవిలో మిషన్ చూపిస్తూ అన్నాడు ఆయన. పక్కన అతను మొహంలో నవ్వుని బలవంతంగా అదిమి పెడుతున్నాడు. అలాంటి పత్రికలు చూస్తే మీరు మనసులో ఏమైనా ఇండీసెంట్గా ఆలోచిస్తారేమోనని ఆవిడ భయం అయ్యుంటుందిలే అన్నాడు ఓ కుర్రాడు ఉత్సాహంగా. అలాంటి పత్రికలు చూడకపోతే నీ మనసులో అలాంటి ఆలోచనలు రావా? అందులోనూ పక్కన ఓ అందమైన ఆడపిల్ల కూర్చున్నప్పుడు, అది రాత్రిపూట. సిన్సియర్గా నీ ఇష్టదైవం మీద ఒట్టు పెట్టి చెప్పవయ్యా అన్నాడు అతను. ఆ కుర్రాడు సిగ్గుపడి తల వంచుకున్నాడు. చూసావా, రావు అని చెప్పలేకపోయావు. ఎవరూ ఆపలేరు ఆలోచనల్ని, మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా అని పక్కకు తిరిగి ఓ నడి వయస్సు స్త్రీ చేతిలో నుంచి ఓ పత్రిక అడిగి, ఏమ్మా, ఈ పత్రికలో సెంటర్ పేజీలో ఉన్న సెక్స్ సమాధానాలు మీరు బస్లో చదవరా? నిజం చెప్పండి. పత్రిక కొని మొదట ఈ పేజే చదివే వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఉన్నమాట చెప్పడానికి సిగ్గెందుకు అన్నాడు. ఆవిడ నవ్వి ఊరుకుంది. పర్లేదు, ఇది ఓ ఆడిట్ అనుకోండి. అదే ఏ టీవీ ఛానల్ వాళ్ళో ఇంటికో కూరగాయల మార్కెట్లోనో వచ్చి అడిగితే చక్కగా సిగ్గుపడకుండా మనసు విప్పు చెప్పరు. ఎవరు చూస్తున్నా పట్టించుకోకుండా టీవీ కెమెరా మీదే దృష్టి పెట్టి నడివీధిలో డ్యాన్స్ కూడా చేస్తారు. అవునా?
మరి ఇప్పుడు టైంపాస్కి మాట్లాడడానికేం అన్నాడు. అది బాగా పనిచేసింది. ఒక అమ్మాయి లేచి ముందుకు వచ్చి, పత్రిక ఇంత ఖరీదు పెట్టి కొన్నప్పుడు ప్రతి పేజీ చదవాలి కదండి అంది. అతను గట్టిగా క్లాప్స్ కొట్టాడు. ఒక అబ్బాయి చేతిలోని పేపర్ని గుండ్రంగా చుట్టి, మైక్లో చెప్పండి అని అందించాడు. అందరూ ఉత్సాహభరితంగా డిబేట్లో పాల్గొన్నారు. ఒక పెద్ద అయిన అటువంటి డాక్టర్ సలహాల వల్ల సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల నివారించబడే ప్రమాదాల గురించి అనర్గళంగా చెప్తే, ఇంకొక అబ్బాయి ఎప్పుడూ మనస్సు శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఖాళీ సమయాల్లో సెక్స్ ఆలోచనలు చేయడం ఒకటే మార్గం అని అభిప్రాయపడ్డాడు. ఇంకొక ఆవిడ శృంగారం అనేది జీవితంలో ముఖ్యమైన రసమని, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోయినా పర్వాలేదు కానీ సెక్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే జీవితాలు నిస్సారం అని చెప్పి పాయింట్లు కొట్టేసింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.